బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ తీసుకున్న తర్వాత సూర్యనారాయణ గారితో శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడతాను. ముందుగా రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రామారావు, ముందుగా మనం పెన్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు లేకపోతే అసలు ప్రజలు ముద్ద కూడా మింగలేరు అన్నట్టుగా మాట్లాడారు కదా. ఇవాళ ఉదయం నుంచి రాత్రి ఈ టైం కల్లా దాదాపు ఆల్మోస్ట్ కంప్లీటెడ్ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కదా. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లకు సంబంధించి గతంలో ఉదయం 6 గంటలకు వెళ్ళి చిక్కటి చిరునవ్వుతో వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు లేకపోతే పెన్షన్ కూడా అందజేసే అవకాశం లేదు అని చెప్పి ప్రభుత్వం పదే వాదించడంతో పాటు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా 3 నెలల పాటు కూడా వృద్ధులు, వికలాంగులు, తంతువులకు చుక్కలు చూపించింది. ఎందుకంటే వాలంటీర్లు లేకపోతే ఎదురుగాడవద్దు అన్నట్లు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు లేకపోయినా కూడా పెన్షన్ ఇస్తాము, అది కూడా ఒక రోజులోనే పూర్తి చేస్తాము అని చెప్పి నిరూపించింది. అయితే గ్రామ వార్డు సచివాలయాల చెప్పింది దాదాపుగా 135,000 మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వీళ్ళతో పాటు పంచాయతీలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, పంచాయతీలో ఉండే మినిస్టీరియల్ స్టాఫ్, వీళ్ళందరి ద్వారా కూడా సపోర్టింగ్ స్టాఫ్ ద్వారా కూడా ఈ రోజు ఒక్కొక్కరికి 50 పెన్షన్లు ఈ రోజు ఇచ్చేయాలి. సాయంత్రానికి 99% పూర్తి కావాలి. ఎవరైతే అంటే వేరే ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు మాత్రం మరుసటి రోజు ఇచ్చేయండి అని చెప్పారు. దాదాపుగా ఆల్మోస్ట్ 65,16,980 మందికి సంబంధించిన పెన్షన్లు దాదాపుగా పూర్తిపోయాయి. 4,408 కోట్ల రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు వచ్చిన గతంలో 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ అండ్ పెంచిన 3,000 పెంచిన 4,000 మొత్తం కలిపి 10,000 రూపాయలు ఈరోజు అందించారు. పూర్తిగా వికలాంగులకి మాత్రం 3,000 నుంచి 6,000 రూపాయలు ఇచ్చారు. 100% ఉన్న వారికి అయితే మాత్రం దాదాపుగా చాలా అప్రాంతక వెళ్తూ బాధపడే వాళ్ళు వీళ్ళకైతే 15,000 రూపాయలు కూడా ఇచ్చేశారు. వెంకటకృష్ణ, ఒక విచిత్రమైన పరిస్థితి తర్వాత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ రోజు ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్లు ప్రారంభించి 6 గంటలకు సరిగ్గా ప్రారంభించారు. సరిగ్గా అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. సైమల్టేనియస్ గా ఈ పెన్షన్ల పంపిణీ దాదాపుగా సాయంత్రం 5:30-6 గంటలకి 96% పూర్తయింది. మిగతా 4 ప్రధానమైన అవరోధం ఏంటంటే వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళు వచ్చి తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు అక్కడికి వస్తే గతంలో అయితే 1 నెల పెన్షన్ తీసుకోకపోతే 2వ నెల ఆ పెన్షన్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఆ పెన్షన్ కూడా 3 నెలల వరకు ఎవరైనా సరే అంటే 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో మొత్తం కల్పించే విధంగా ప్రభుత్వం ప్రతిపాదన పరిస్థితి రుకోమాపో గైడ్ లైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెన్షన్లంతా సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీలో ఉండే సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ ద్వారా కూడా మాకు పూర్తి చేశారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేము అని చెప్పి వచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది నిజం కాదు అని ఆచరణలో నిరూపించారు. ఇక మనం ఒకసారి జీతాల దగ్గరికి వస్తే జీతాలు లేదా ఉద్యోగుల పెన్షన్లు అన్నీ ఒకే, అది కూడా ఇవాళ అయిపోయినాయి కదా. సో వాటికి సంబంధించి ఏంటి, ఎలా జరిగింది అది? ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్లు జీత రూపేణ అవసరం అవుతాయి. అయితే ఉద్యోగులకి గతంలో పిగ్మెంట్ అయ్యారంటే పిగ్మెంట్ తక్కువ ఇవ్వటం, ఆ బకాయిలు వసూలు చేయటం, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకపోవడం, ఏపీజీఎల్ఏ కానీ జీపీఎఫ్ కు సంబంధించిన లోన్లు ఏవైనా పెట్టుకుంటే కూడా ఇవ్వకపోవటం, ఈ పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. అడిగిన వాళ్ళని ఎవరు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆయన వెళ్లి గవర్నర్ కి 1వ తేదీన జీతాలు ఇవ్వాలి అని అడిగితే ఆయనపై కేసులు పెట్టి చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా ఆయన వేధించడంతో పాటు చివరికి సంబంధం లేని ఆయన సతీమణ్ణి, కుటుంబ సభ్యుల్ని, ఆయన కుమార్తెలను కూడా వేధించిన అత్యంత దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కానీ నేను అధికారంలోకి వస్తే 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తానని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు. ఆయన 10 రోజుల క్రితం సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు ఫైనాన్స్ కు సంబంధించి బ్రీఫ్ రివ్యూ తీసుకుంటూ ఆ రివ్యూలో 1వ తేదీన జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నించండి లేదా 2వ తేదీనైనా ఇవ్వండి,
మీరు పూలప్ చేయడానికి సంబంధించి స్టేట్ లో ఏదైతే ఇన్కమ్ జనరేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో, కమర్షియల్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఎక్సైజ్ కానీ, మైనింగ్, ఇటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయో, ఈ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే ఫండ్స్ తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే గ్రాంట్స్, వీటిని కూడా పూలప్ చేయండి. ఈ పూలప్ చేసి ఉద్యోగులకు మాత్రం 1వ తేదీన జీతాలు ఇవ్వండి. దాన్ని మాత్రం మిస్ చేయొద్దు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఆ విషయం ముందే వాళ్ళకి తెలియజేయండి. బట్ నెక్స్ట్ మంత్ నుంచి, అంటే ఆగస్టు నుంచి ఎట్టి పరిస్థితుల్లో 30 కానీ 31 కానీ ఆ రోజు నైట్ నుంచి 1వ తేదీ ఉదయానికి శాలరీలు పడిపోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని డీవేట్ కావద్దని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే అదృష్టవశాత్తు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ రావడం గ్రాంట్స్ రూపేణ, దీంతో పాటు స్టేట్ లో స్టేట్ ఓన్ జనరేటెడ్ ఫండ్స్ తో పాటు అండ్ ఇన్కమ్ జనరేటెడ్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే ఫండ్స్ పాటు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇతరత్రా వస్తున్న నిధులన్నింటినీ కూడా పూలప్ చేసి ఈ రోజు ఉదయం 9:30 గంటల నుంచి ఎంప్లాయీస్ కి బ్యాచ్ల వారీగా మొత్తం కూడా బ్యాచెస్ అన్ని కూడా 1 by 1 రిలీజ్ అవుతున్నాయి. రేపు ఉదయానికి కూడా, అంటే దాదాపుగా 75% మొత్తం మీద ఇవాళ సామాజిక పెన్షన్లు కానీ, ఉద్యోగుల జీతాలు కానీ, ఉద్యోగుల పెన్షన్లు కానీ ఇవన్నీ కలిపి మొత్తం ఒక 10,000 కోట్లు పడినట్టున్నాయి కదా. 5,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ప్లస్ 4,408 కోట్ల రూపాయలు పెంచిన పెన్షన్లు, వీటన్నిటికీ సంబంధించినవి. అదే 190 కోట్లు తక్కువ 10,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా పడిపోయాయి. అంటే పెన్షనర్స్ సంబంధించి, గవర్నమెంట్ పెన్షనర్స్ సంబంధించి వెంకటకృష్ణ ఒక అంశం ఏంటంటే వాళ్ళది సిఎఫ్ఎంఎస్ లో గ్రీన్ ఛానల్ లో ఉన్నాయి. అవి కూడా ఈ రోజు నైట్ నుంచి పడిపోతాయని చెప్తున్నారు. పైగా వాళ్ళకి కూడా రేపు ఉదయం లోపు అందరికీ కూడా పూర్తిగా పడిపోయే వాళ్ళ అకౌంట్స్ లో జమ అయ్యే అవకాశం ఉంది. సెక్రటేరియట్ లోను, ఏపీ ఎన్యూ అసోసియేషన్ కానీ, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో కొన్ని గ్రూపుల్లో తిరుగుతున్నాయి. సో మొబైల్ కి మెసేజ్ వచ్చిందంటే ఈ వాళ్ళకి సంబంధించిన ఈఎంఐలు ఏమైనా సరే బకాయి ఉన్నాయో అని చెప్పి అనుకున్నాం. కానీ జీతం పడింది, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఎంప్లాయీస్